అంబేద్కర్ విగ్రహం చుట్టూ కూడా జై భీమ్ నినాదాలు, డప్పు చప్పుల కేరింతలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి పల్లె నరసింహ తెలంగాణ ఉద్యమ గాయకుడు మనతో పాటుగా ఉన్నారు. అన్న, అంబేద్కర్ 135 ఏళ్ళ అంబేద్కర్ గురించి చెప్పాలనుకుంటే మీరు? అంబేద్కర్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆ మహనీయుడు, మనకు ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకున్నప్పుడే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ మహనీయుడి 135వ జయంతి సందర్భంగా వారికి జోహార్లు తెలియజేస్తూ వారి మీద రాజ్యాంగం రాసిన యోధా జగమంతకు నీవే మేధా, రాజ్యాంగం రాసిన యోధా జగమంతకు నీవే మేధా, నీ సందేశం వీలు నామగా మాకిచ్చినవు బహుమానంగా, నీవే మా వాదం మా ప్రాణనాదం, నీవే మా చెట్టు నీవే తొలిమెట్టు, జై భీమ్ జై భీమ్ ఇదే మా నినాదం, జై భీమ్ జై భీమ్ ఇదే మా రణనాదం, జై భీమ్ జై భీమ్ ఇదే మా నినాదం, జై భీమ్ జై భీమ్ ఇదే మా రణనాదం, రాజ్యాంగం రాసిన యోధా జగమంతకు నీవే మేధా, దీన జన బతుకుల్లో ఉరుములా ఉరిమావు, మెరుపై నువ్వు మెరిసావు, ఆ నాగరికము అంచు తుంచి నాగరికులుగా చేసి నిశిగర్భము చీల్చుకొని ఉదయించిన అంబేద్కరుడా, మాతృజాతి కన్న కలలు ఫలించిన అంబేద్కరుడా, నీవే నీవే మా పొద్దు పొడుపువు, నీవే నీవే మా వెన్నెల ముడుపువు, నీవే నీవే మా పొద్దు పొడుపువు, నీవే నీవే మా వెన్నెల మెరుపువు, జై భీమ్ జై భీమ్ ఇదే మా నినాదం, జై భీమ్ జై భీమ్ ఇదే మా రణనాదం, రాజ్యాంగం రాసిన యోధా జగమంతకు నీవే మేధా, నీ సందేశం వీలు నామగా మాకిచ్చినవు బహుమానంగా, జై భీమ్ జై భీమ్. ఇలా పాటలతోటి నివాళి. ముఖ్యంగా 77 ఏళ్ళ గణతంత్ర భారతదేశంలో అంబేద్కర్ కన్నటువంటి కళలు సాకారం అయ్యాయంటే ఏం చెప్తారు? అంటే అంబేద్కర్ కన్న కళలు ఇంకా సహకారం కలదు. వాటి సహకారము కావడానికి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మనం ఆ యొక్క అంబేద్కర్ కన్నటువంటి కళలకు సహకారం దక్కుతుందని నేను భావిస్తున్నాను. ఎస్, ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం చుట్టూ కూడా భారీ ఎత్తున నినాదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.